అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే నెగిటివ్ ఫోర్స్. నెగిటివ్ ఫోర్స్ అంటే ఏమిటి, ఇది ఎంత క్వాంటిటీలో ఒక పర్సన్ పై ఉంటుంది, అది ఎంత కాలములో న్యూట్రల్ అవుతుంది. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నానంటే చాలా మంది నుంచి ఎక్కువ మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో నేను, నా వైఫ్, 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరికి మొదటిగా కరెక్షన్ చేయించుకోవాలి, ఇది ఎక్కువ మంది అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేయబోతున్నాను. నెగిటివ్ ఫోర్స్, మనకి ఈ యొక్క సృష్టిలో రెండు ఫోర్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఫోర్స్, 2 నెగిటివ్ ఫోర్స్. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందని కాలములో ఇదే విధంగా అప్పటి విజ్ఞానవంతులు, మేధావులు కూడా ఇలాగే ఈ ప్రపంచంలో 2 శక్తులు ఉంటాయి అని భావించారు. వాటిలో ఒకటి దేవుడు, 2 దెయ్యము. సో ఇది చాలా కాలం నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం చెబుతుంది కూడా అదే. కాకపోతే ఇక్కడ పాజిటివ్, నెగిటివ్. క్రితం కాలం చూసినట్లయితే సృష్టి మొత్తం కూడా మంచి చెడుతో, దేవుడు దెయ్యంతోనే ఉంది. అలా ఎవరైనా నెగిటివ్ సిమ్టమ్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఆ నెగిటివ్ని రకరకాల పద్ధతుల ద్వారా న్యూట్రల్ చేసి పాజిటివ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి మెదడులోని నరాలు చాలా వీక్గా ఉండేవి. అలా ఉన్నప్పుడు బయట నుంచి వస్తున్న ఏదైనా శబ్దాలకు ఆ యొక్క తల తిరగటము, ఒళ్ళంతా షివరింగ్ రావడము జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి కొరడాతో ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళ మిస్సెస్ ఇలా ఒక డ్రమ్ పెట్టుకొని ఆ డ్రమ్ని ఇలా ఇలా అంటూ ఉంటుంది. అంటే ముయ్ 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 అంటూ ఉంటే అతను కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సౌండ్ ఈ యొక్క మెదడులో నరాలు వీక్గా ఉన్న వాళ్ళకి ఒళ్ళంతా కూడా పులకరిస్తుంటుంది. అంటే అది నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది. అలాగే ఒక పెద్ద దేవుడికి సంబంధించిన ఊరేగింపులో పెద్ద పెద్ద డ్రమ్స్ కొడుతూ ఉంటారు. ఆ డ్రమ్స్ ధ్వనికి కొంతమందికి ఏమవుతుందంటే ఆ యొక్క మెదడులోని నరాలు వీక్గా ఉండి వాళ్ళు తలంతా కూడా షివరింగ్ వచ్చినట్టుగా ఊగుతుంటారు. ఇలా ఊగుతూ ఉంటారనమాట. అలా ఊగుతూ ఉండడాన్ని ఒళ్ళు నిండడం అని కూడా అంటుంటారు. అంటే దేవుడు వచ్చాడు, ఒళ్ళు నిండింది అని. దాన్ని మనం సైంటిఫిక్గా చూసినట్లయితే అదేమిటంటే ఆ యొక్క మనిషి యొక్క మెదడులోని నరాలు వీక్గా ఉండి ఆ యొక్క ధ్వనిని భరించలేక నెగిటివ్ అయిపోయింది. అక్కడ నెగిటివ్ ఫోర్స్ అయిపోయింది. అప్పుడు ఆ పర్సన్ పైన వాటర్ పోస్తారు. వాటర్ పోయటం వల్ల వాటర్లో ఉండేటువంటి పాజిటివ్నెస్ అనేది ఆ యొక్క షివరింగ్ని తగ్గిస్తుంది. అంటే నెగిటివ్ని తగ్గిస్తుంది. సో ఆ నెగిటివ్ న్యూట్రల్ అయిపోయి పాజిటివ్గా ఉండి వారు మామూలుగా ఉంటారు. అప్పుడేం చేస్తారు, వారికి ఒక కుంకుమ తీసుకొచ్చి బొట్టు పెడతారు. అంటే కుంకుమలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. అది ఎప్పుడైతే వారి బాడీని తాకిందో వెంటనే ఆ నెగిటివ్ పోవటం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, దెయ్యం పట్టింది అని చెప్పి ఇట్లాగే మెదడులో నరాల వీక్నెస్ వల్ల వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించినప్పుడు దెయ్యం పట్టింది అని చెప్పి చెప్పులు చీపుర్లు తీసుకొని వాళ్ళని పరిగెత్తించి వీపు మీద కొడుతుంటారు. వీపు మీద ఏముంటుంది, వెన్నెముకని టచ్ చేస్తే అది మెదడులోకి చాలా వేగంతో తీసుకెళ్తుంది. ఎప్పుడైతే వెన్నెముక మీద గట్టిగా ఇలా కొట్టినప్పుడు ఆ సౌండ్కి ఆ నెగిటివ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు ఆగి ఆయాసపడుతుంటారు. అది దెయ్యం పోయింది అని మనం భావిస్తుంటాం. సో నేను ఎందుకు ఈ ఉదాహరణలో ప్రస్తావించానంటే, ఒక వ్యక్తికి నెగిటివ్ ఉండటం అనేది అనాది కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అయితే అప్పటి నాలెడ్జ్కి అప్పుడు వాడినటువంటి టెక్నిక్స్ వేరు. మొరటుగా ఉన్నప్పటికీ
వాటి వెనుక సైన్స్ టెక్నిక్ దాగి ఉంది. ఇప్పుడు మరి మనిషిలో ఇలా నెగిటివ్ ఉంటే అతని అభివృద్ధి ఆగిపోతుంది, అన్ని రంగాల్లో వెనకబడి ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ నెగిటివ్ని పాజిటివ్ చేయాలి. సరే, ఇక్కడ సమస్య ఏంటంటే మరి ఒక ఫ్యామిలీలో భర్త, భార్య, బాబు, పాప ఇలా నలుగురు ఉన్నప్పుడు మరి భర్త గనుక నేమ్ కరెక్షన్ ద్వారా పాజిటివ్ తెచ్చుకోవటం మొదలు పెడితే మరి ఇతని ఫ్యామిలీ అంతా ఇతనితోనే కలిసి ఉంటారు కదా. మరి మిగతా వారాలలో కూడా నెగిటివ్ ఉంటే పరిస్థితి ఏమిటి? ఇది మన కస్టమర్కి వచ్చినటువంటి సందేహం. ఇప్పుడు దీన్ని మీకు విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనకి నెగిటివ్ అనేది 2 టైప్స్. ఒకటి బాడీ, 2 హౌస్. ఫస్ట్ ఒంట్లోని నెగిటివ్, తర్వాత ఇంట్లోని నెగిటివ్. 2 నెగిటివ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒంట్లో నెగిటివ్ని గనక క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత ఇంట్లో నెగిటివ్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే బాడీలో నెగిటివ్ వచ్చేసి 75% ఉంటుంది, ఇంట్లోని నెగిటివ్ వచ్చేసి 25% ఉంటుంది. 75-25. ఇప్పుడు మనం నేమ్ కరెక్షన్ ద్వారా ఈ యొక్క 75%ని న్యూట్రల్ చేస్తున్నాం. మరి ఇంకా 25% ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్కి మన ఒంట్లో ఉన్న నెగిటివ్కి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అదేంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 75% ఉండే ఒంట్లో నెగిటివ్ ఒక 55 ఉంది. ఇక్కడ ఇంట్లో 25% ఉండాల్సిన ఇంట్లో నెగిటివ్ 10 ఉంది. ఇది ఒక 55 ఉంది, ఇది ఒక 10 ఉంది అనుకుందామండి. ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఏం చేసిందంటే ఈ 10 ఇంక్రీజ్ అవ్వడానికి ప్రయత్నించింది, ఇంకా ఎక్కువ నెగిటివ్ అవ్వడానికి. ఇక్కడ ఇది 12 అయింది అనుకోండి, 2 పెరిగింది కదా. ఇక్కడ దీనికి 3 రెట్లు ఉంది. ఇక్కడ 2 3 6 పెరిగిద్ది. 6 పెరిగితే 61 అవుద్ది. ఇక్కడ ఒక 10 పెరిగింది అనుకోండి, 22 అవుద్ది ఇంట్లోది. 10 అంటే 5 రెట్లు. 10 అంటే ఈ 10కి 3 రెట్లు పెరగాలి. అంటే 10 3 30 పెరిగిద్ది. ఇక్కడ 91 అవుద్ది. అంటే ఇంట్లో నెగిటివ్ ఏమైందంటే మన ఒంట్లోని నెగిటివ్ పై ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు ఈ 75%ని మనం న్యూట్రల్ చేస్తున్నాం. ఇది న్యూట్రల్ అయిపోయింది, సో ఇది 0 అయిపోయింది. 0. ఇది 10 ఉంది కదా, ఇది ఏం చేసిందంటే ఇది 0 అయిపోగానే దీనికి 3 రెట్లు తగ్గాలి ఇది కూడా, సో ఆటోమేటిక్గా 0 అయిపోయింది. అంటే ఇక్కడ మన కోసం మన ఒంట్లో నెగిటివ్ని తగ్గించడానికి మనం నేమ్ కరెక్షన్ ద్వారా ఆ యొక్క పాజిటివ్ని యూటిలైజేషన్ చేసుకున్నప్పుడు మన ఒంట్లో నెగిటివ్ తగ్గేకుంది, ఆటోమేటిక్గా ఇంట్లో నెగిటివ్ కూడా తగ్గుతుంది. ఇది క్లియర్. ఇప్పుడు మరి భార్యకు నెగిటివ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భర్త యొక్క ప్యాటర్న్ వచ్చేసి 5 6 4 6 ఇలా ఉంది. ఈ యొక్క భర్త యొక్క ప్యాటర్న్లో ఎక్కడా కూడా డెడ్ యాంటీ లేదు. అయితే ఇక్కడ 6లు ఉన్నాయి కాబట్టి కొంత నెగిటివ్ ఉంది, అది హెల్త్ పరమైన నెగిటివ్. ఇప్పుడు భార్యకు వచ్చేసి 6 1 2 9 ఉందనుకుందామండి.
మరి ఇక్కడ 6 యాంటీ కదా, అంటే ఇది 16 నుంచి 30 దాకా ఉండేది. సో ఇక్కడ ఈ ఫ్యామిలీకి 16 నుంచి 30 దాకా ఈమెకున్న నెగిటివ్ వల్ల ఇతనికి నెగిటివ్ లేకపోయినా కూడా అది ఆయనకే నెగిటివ్ అవుద్ది, ఫ్యామిలీకి నెగిటివ్ కాబట్టి. ఓకే, తర్వాత బాబుకి వచ్చేసి 3, 7, 2, 3 ఉందనుకోండి. ఇక్కడ 3, 7 డెడ్ యాంటీ. సో ఇతనికి అలాగే ఉంది. మరి పాపకు వచ్చేసి నార్మల్గా ఉందనుకుందామండి. 1, 5, 3, 9 అనుకోండి. ఇది ఓకే పాపది. అంటే పాపకు పాజిటివ్ ఉంది, సార్కు పాజిటివ్ ఉంది, భార్యకి బాబుకి నెగిటివ్స్ ఉన్నాయి. మరి అది ఎవరి మీద పడుతుంది? ఈ ఫ్యామిలీ మీదే పడుతుంది కాబట్టి ఇతనికే వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఇతను ఏమనుకోవచ్చు, నాకు బాగానే ఉంది కదా, మరి ఆ న్యూమరాలజిస్టులు ఏమో ఇలా ఉంటే బాగుంటుంది అన్నారు, డెడ్ యాంటీ లేదన్నారు, మరి నా 30 దాకా బాగుండాలి కదా, మరి ఎందుకు బాగలేదు అంటావు. ఎందుకు బాగలేదు? సో ఇక్కడ వీరిద్దరికి కరెక్షన్ అవసరం. ఒక్కొక్కసారి ఇతనికి 6 కూడా లేకుండా ఇక్కడ కూడా మంచి నెంబర్ ఉందనుకోండి, ఇలా మంచి నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు నెగిటివ్ లేకపోగా పాజిటివ్ ఎక్కువగా ఉన్నట్టు. అప్పుడు అది ఈ యొక్క భార్య బాబుల దగ్గర ఉన్న నెగిటివ్ని డామినేట్ చేస్తుంది, చేసి వీళ్ళిద్దరిని న్యూట్రల్ చేస్తుంది ఆ నెగిటివ్ని. సో ఈ విధంగా భర్త యొక్క పాజిటివ్ను బట్టి మిగతాయి ఆటోమేటిక్గా కాలమే రూపు మాపిద్ది అంటారే, అలాగనమాట. అంటే భర్తకు కనుక మంచి పాజిటివ్ ఉంటే భార్య పిల్లలకి నెగిటివ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది న్యూట్రల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 75% ఒంట్లో నెగిటివ్ ఉంటున్నాం కదా. ఈ 75% ఆ ఇంటి యజమానిలో 50% ఏమో అతనికి, 25% ఏమో భార్య పిల్లలది. సో ఈ 50%కి సంబంధించి అతను కరెక్షన్ తీసుకుంటున్నాడు. ఈ 50% కనుక న్యూట్రల్ అయితే ఆటోమేటిక్గా భార్య పిల్లల్లో ఉన్న 25% న్యూట్రల్ అవుతుంది ఎక్కువ సందర్భాల్లో. ఒక్కొక్కసారి వీరికే బాగా డామినేట్ చేసేంత నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు ఇతనికి నెగిటివ్ పోయినప్పటికి కూడా ఆ నెగిటివ్ ప్రభావం ఇతని మీద ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటున్నప్పుడు కూడా ఇది చాలా అవసరం అండి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇంటి యజమానికి కరెక్షన్ చేయించుకోవాలా, భార్య పిల్లలది మొత్తం కరెక్షన్ చేయించుకోవాలా, లేకుంటే ఎవరిది మొదట చేయించుకోవాలి అన్నదానికి స్ట్రైట్గా చెప్తున్నాను. మొట్టమొదట యజమానికి చేయించుకోవాలి. 3 నుంచి 6 months లోపు గనక రికవరీ అవ్వకపోతే, అంటే పూర్తి శాతం రికవరీ అవ్వకపోతే, అప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఎక్కువ నెగిటివ్ ఉంది అనేది చూసుకొని వాళ్ళ చేయించుకోవాలి. సో ఇది అండి, ఎవరిది మొదట కరెక్షన్ చేయించుకోవాలి, ఎవరిది తర్వాత కరెక్షన్ చేయించుకోవాలి అనే దానికి. ఒక్కొక్కరికి అసలు ఫస్ట్ మెథడ్లో నేమ్ టోటల్ రాదు, సెకండ్ మెథడ్కి వెళ్ళాలి. అలాంటి వారికి వారి ఒంట్లో ఉన్న నెగిటివ్తో పాటు వారి ఇంట్లో కూడా బలంగా నెగిటివ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు 3 to 6 months దీన్ని రాసుకుంటూ కోర్సుని ఆఫ్టర్ 6 months ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ను కూడా తీసివేయాలి. అలా ఇంట్లో ఉన్న నెగిటివ్ని తీసేసేదాన్నే ఆరా స్కానర్ అంటారు. ఆరా స్కానర్ అది ఇంట్లో ఉన్న నెగిటివ్ని పరిశీలించి ఆ యొక్క నెగిటివ్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సూచించిద్ది. దాన్ని బట్టి క్రిస్టల్ పిరమిడ్ లేదా కాఫర్ రాడ్, అదే వీధి సోలలు ఉంటేనేమో డోర్ ప్రొటెక్టర్, ఈ మూడింటిని మనం అక్కడ ఉంచడం ద్వారా సైంటిఫిక్గా అక్కడ ఉన్న నెగిటివ్ మొత్తాన్ని ఇది తీసుకొని పాజిటివ్ని స్ప్రెడ్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరో సందర్భంలో ఆ యొక్క ఇంట్లో నెగిటివ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పరిశీలిస్తారు అనే అంశాన్ని మరో సందర్భంలో చెప్పుకుందామండి.